హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇంతకుముందే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ తలపతి విజయ్ గారిది ట్రైలర్ చూసాము. అస్సలు సినిమా ఎట్లుంటో తెలియదు కానీ ట్రైలర్ కట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. డీటెయిలింగ్ అంతా బాగా ఇచ్చారు. అండ్ స్టోరీ వైజ్గా ట్రైలర్లో చూపించినంత వరకు చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఒక స్పై ఉంటాడు, ఆ స్పైయే మన హీరో. సో డిఫరెంట్ మిషన్స్ ప్రకారంగా ఒక్కొక్క కంట్రీలో తను వెళ్ళడము అండ్ అక్కడ ఇచ్చిన మిషన్స్ అన్ని సక్సెస్ఫుల్గా చేయడము అనేది తన టార్గెట్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ స్పై అంటే అలాంటి డ్యూటీసే ఉంటాయి కదా. అండ్ మనకి ట్రైలర్లో చూసినట్టయితే కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా ఇట్లా బ్యాంకాక్లోకి ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళిపోయి రిస్క్లో పెట్టేస్తుంటాడు. సో డ్యూటీ అంటే ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్తో చేస్తూ ఉంటాడు. అండ్ టీంలో చూస్తే మనకి ప్రభుదేవా గారు ఉంటారు, మళ్ళీ జీన్స్ సినిమా హీరో కూడా ఉంటారు. నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలీదు, బట్ అందరు కూడా ఒక టీం లాగా వర్క్ చేస్తుంటారు. డిఫరెంట్ అసైన్మెంట్స్ ప్రకారంగా ఒక్కొక్క కంట్రీని చూపించుకుంటూ అక్కడ మిషన్స్ వైజ్గా టోటల్ ఫైట్స్ మొత్తం యాక్షన్ ట్రైలర్ అంతా కూడా. వీళ్ళు ఏంటంటే స్టోరీ ఎట్లాగో మనకి కొంచెం లీడ్ ఇచ్చేసి మిగిలినంతా కూడా యాక్షన్స్తో నింపేశారు ట్రైలర్. అది ఎక్సలెంట్గా వచ్చింది అనుకోండి. అండ్ తర్వాత మనకి నెక్స్ట్ కట్లో చూస్తే మాత్రం హీరోకి వాళ్ళ ఫాదర్ ఉంటారు. సో మేబీ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ వల్ల ఆఫ్టర్ సో మెనీ ఏమంటారు చాలా మిషన్స్ తర్వాత ఆయన ఓకే ఇంకా మిషన్స్ చాలా ఆపేసి ఉండొచ్చు. బట్ ఏదో ఒక లింక్ ఆర్ కనెక్షన్ త్రూ మళ్ళీ ఒక కేసుకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మిషన్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ హెల్ప్ కావాలి, హీరో వాళ్ళ ఫాదర్ హెల్ప్ కావాలి. ఇందులో డ్యూయల్ రోల్ కదా. సో హీరో ఇంకా వాళ్ళ ఫాదర్ ఇద్దరు తలపతి విజయ్ గారే ఉంటారు. సో ఏదో ఒక మిషన్కి హీరో వాళ్ళ ఫాదర్ హెల్ప్ కావాల్సి వస్తుంది, బికాస్ తను ఆల్సో కూడా స్పై ఉంటాడు. అండ్ డైలాగ్స్లో మనం గమనించినట్టయితే రిటైర్ అయిపోయాడు అండ్ ఇప్పుడు మిషన్స్ ఏం చేయట్లేదు అని మాత్రం అనుకోకండి అని అంటాడు. అండ్ ఆ లైన్ ఈజ్ అ లైన్ అని కూడా చెప్తారు, విచ్ మీన్స్ ఇద్దరు కూడా ఎక్సలెంట్ రికార్డ్ ఆఫ్ స్పైయింగ్ ఉంటుందని మనకి క్లియర్గా ట్రైలర్లో తెలుస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేస్తారు అనేది మ్యాక్సిమం స్టోరీ ఉండొచ్చు. అండ్ చాలా ట్రైలర్లో చాలానే డీటెయిలింగ్స్ ఉన్నాయి మనకి. ఎలా అంటే ఒక దగ్గర బాంబ్స్ అంతా కూడా డిస్పోజ్ చేయడం కానివ్వండి, అండ్ రకరకాల ఫైట్స్, గన్ షూటింగ్స్ అన్నీ కూడా మనకి చూపించారు. చూద్దాం. ఫిలిం అయితే ట్రైలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. మనకి మూవీ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చూస్తే మాత్రం ట్రైలర్లో మంచి కిక్ ఉంది భయ్యా. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ట్రైలర్లో చూసినట్టయితే ఆల్రెడీ హీరో వాళ్ళ ఫాదర్కి అంటే సీనియర్ తలపతి విజయ్ గారికి ఒక కంపల్సరీ విలన్తో ఒక పాస్ట్ ఉన్నట్టుంది. బికాజ్ విలన్ మనకి ట్రైలర్లో చెప్తూ ఉంటారు, నేను ఏ బాధ అయితే అనుభవించానో గాంధీ కూడా అదే బాధ అనుభవించాలి అని. సో నాకు తెలిసి ఆ విలన్కి సంబంధించిన మిషన్లో తనని ఎరాడికేట్ చేయడానికి మళ్ళీ వీళ్ళిద్దరు క్లబ్ అయ్యి తనని ఎట్లా ఓడిస్తారనేది స్టోరీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్లు అన్నీ కూడా చూపిస్తారు కదా. సో విలన్ యాక్చువల్గా మరీ వైలెంట్గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు బికాజ్ ఆఫ్ ప్రీవియస్ గ్రడ్జ్ కానివ్వండి, లేకపోతే హీరో వాళ్ళ ఫాదర్కి తనకి ఏదో కంపల్సరీ పాస్ట్ కనెక్షన్ అయితే పెట్టుంటారు. సో దాని ప్రకారంగా చూసినట్టయితే మనకి కథ మొత్తం క్యాట్ అండ్ మౌస్ చేజ్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పై థ్రిల్లర్ కూడా కదా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూద్దాం. వీ విల్ వెయిట్ అండ్ వాచ్ ఏమవుతుందో ఏందో. September 5th అంటున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో మీరు కూడా ట్రైలర్ చూసి సినిమా ఎట్లుందో ట్రైలర్ ఎట్లుందో లేదో చెప్పండి. అండ్ అలానే మేము ఈ ఛానల్ కొత్తగా పెట్టాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.